హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన జర్నీ విజయవాడ నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకి. Hello everyone and welcome to Vijayawada Railway Station, one of the busiest junctions in South India. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. మీరు స్టార్టింగ్లో వీడియో చూశారు కదా, ఈ విధమైన వీడియోస్ని మీరు కూడా గూగుల్ VU త్రూని ఉపయోగించి ఎలా చేయాలో తెలుసుకుందాం. మీరు తెలుగులో కావాలన్నా చేసుకోవచ్చు, హిందీలో కావాలన్నా చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో కావాలన్నా చేసుకోవచ్చు. మీరు ఎలాంటి లాంగ్వేజ్లైనా మీరు ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వ్లాగింగ్ స్టైల్ కానీ, అదేవిధంగా టెక్ స్టైల్ కానీ, మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్. ఇప్పుడు నేను స్టార్టింగ్లో వీడియోలో చేశాను కదా, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్నాను. అది ఒక విధమైన వీడియో, అది తెలుగులో ఉంది. తర్వాత ఇంగ్లీష్లో ఒక వీడియో అయితే చేశాను. అంటే హాయ్ వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ అని. ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన స్టైల్లో మీరు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి మీకు వీడియో అయితే రెడీ అవుతుంది. గూగుల్ VU త్రీని ఉపయోగించి మీరు రకరకాల వీడియోస్ని క్రియేట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయవచ్చు. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువగా రీచ్ అయితే ఉంటుంది. రీచ్ వల్ల మీ ఛానల్ గ్రోత్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. మీరైతే క్రియేట్ చేసుకోండి. గూగుల్ VU త్రీని మీరు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవాలని ఆల్రెడీ వీడియోలో చెప్పాను. మళ్ళీ కాకపోతే ఈ వీడియోలో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా కావాలంటే చూడండి. పైన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో మన స్టార్టింగ్లో 3 వీడియోస్ అయితే చేసాం కదా, ఆ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మీరు కూడా మీ ఓన్ టాలెంట్ని ఉపయోగించి గూగుల్ VU త్రీ ద్వారా మీరు మీ ఓన్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకి చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం ప్రాంప్ట్ జనరేట్ చేద్దాం. ప్రాంప్ట్ ఇంకొంచెం చూడండి. ఈ 21 years old యంగ్ హ్యాండ్సమ్ బాయ్. ఇక్కడ టీషర్ట్ మీద నాకు ఈ నేమ్ రావాలి. అదేవిధంగా నేను విజయవాడ నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నానని ఈ విధంగా నేనైతే రాశాను. ఈ విధంగా రాసి ChatGPTని నాకు దీనికి తగ్గట్టు నాకు ప్రాంప్ట్ అయితే ఇవ్వమని చెప్పాను. దానికి తగ్గట్టు ప్రాంప్ట్ ఇవ్వమని స్టెప్ బై స్టెప్ విజువల్స్ అయితే ఇవ్వమన్నాను. ఇప్పుడు చూడండి, మనకు ప్రాంప్ట్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, సీన్ బై మనకు స్టెప్ ప్రాంప్ట్ 1 అయితే తీసుకుందాం. ఇంట్రో అవుట్ సైడ్ ఇంకోటి చూడండి, ఎర్లీ మార్నింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జర్నీ విజయవాడ నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకి. ఇది నేను కాపీ చేస్తున్నాను. ఫస్ట్ ఇంట్రో ఇది కాపీ చేసి నేను గూగుల్ VU త్రీలో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. సెకండ్ది ట్రావెల్ గురించి, అదేవిధంగా థర్డ్ది. ఈ విధంగా ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. మీరు ఈ విధంగా మీకు నచ్చిన విధంగా అయితే రాసుకోండి. ఒకవేళ దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే చేంజ్ చేసుకోండి. ఫస్ట్ది ఇంట్రో అయితే నేను కాపీ చేస్తున్నాను. ఇంట్రో మీద క్లిక్ చేసి ఈ విధంగా కాపీ అయితే చేస్తున్నాను. కాపీ చేసి దీన్ని అయితే మనం అటు ఉంచుకుందాం. కాపీ చేసి ఉంచుకోండి. తర్వాత మనం గూగుల్ VU త్రీని మీరు సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి, తర్వాత VPN ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. మీరు VPN కనెక్ట్ చేయకుండా మీరు గూగుల్ VU త్రీని యూజ్ చేయలేరు. VPN కనెక్ట్ చేస్తేనే మీరు యూజ్ చేస్తారు. ఇంకోండి, మనకు చాలా రకాలు ఉన్నాయి. మనకు ఒక మెయిల్కి 3 వీడియోస్ మాత్రమే, అంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కదా, ఒక మెయిల్కి 3 వీడియోస్, అంటే అది కూడా 8 seconds దాకా వస్తాయి. మీరేం చేయాలంటే 6 మెయిల్స్ తీసుకోండి. 6 మెయిల్స్కి సేమ్ ప్రాసెస్, సేమ్ ఈ విధంగా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. 0 per month, ఒక మంత్ ఫ్రీ కాబట్టి మీరు 6 మెయిల్ తీసుకొని 6 మెయిల్స్కి ఈ విధంగా గూగుల్ AI Pro అయితే తీసుకోండి. ఇంకోండి, గూగుల్ AI Pro క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది 950 0 per month అని. ఇక్కడ గెట్ గూగుల్ AI Pro మీద క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఈ విధంగా ప్రతి మెయిల్ని ఉపయోగించి మీరు అయితే చేసుకోండి. ఇక్కడ పే విత్ అండ్ UPI యాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి పే విత్ UPI యాప్ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసి నేను ఆల్రెడీ తెలుగు టెక్ మెయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వేరే మెయిల్ మీద నేను ఇంకో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఇలా తీసుకొని మనం డిఫరెంట్ వీడియోస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకే మెయిల్లో మనకు డైలీ 3 వీడియోస్ మాత్రమే వస్తాయి, అది కూడా 8 seconds లోపే వస్తాయి. మీకు ఎక్కువ వీడియోస్ కావాలంటే మీరు ప్రతి 5-6 మెయిల్స్ని క్రియేట్ చేసుకుని ఈ విధంగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరైతే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫోన్పే కానీ గూగుల్ పే దాన్ని ఉపయోగించి మీరు పేమెంట్ అయితే చెల్లించాలి. పేమెంట్ అంటే మీకు ఎటువంటి రూపాయి కట్ అవ్వదు, మీకు ఆటోపే యాక్టివేట్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి మీకు 1950 రూపాయలు కట్ అయితేని మీరు వెంటనే ఆటోపే డిలీట్ చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంది. ఆటోపే డిలీట్ చేయకుండా మీరు మర్చిపోతే ప్రతి నెల మీ అకౌంట్ నుంచి 1950 రూపాయలు కట్ అవుతాయి. వెంటనే ఆటోపేని అయితే డిలీట్ చేయండి. దాని అయితే ఆటోపే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఇంకొంటే ఇక్కడ ఇది ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అయితే అవుతుంది. ఇంకోండి, ఇక్కడ మనకు నెక్స్ట్ మంత్ నుంచి 1950 కట్ అవుతాయని అంతే. ఫోన్పే నుంచి మెసేజ్ వస్తుంది, మీరు కంగారు పడకండి, నేను చూపిస్తాను మనకి అమౌంట్ కట్ అవ్వవు.
ఇక్కడ చూడండి ఇదైతే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ మనకైతే సబ్స్క్రైబ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫోన్పేలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను నా హిస్టరీలో నాకైతే ఎటువంటి రూపాయి కూడా కట్ అవ్వలేదు. ఇక్కడ మనం పక్కన ఆటోపే డిలీట్ చేయాలి. మీకు ఫోన్పేలో లెఫ్ట్ సైడ్ మీ లోగో ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోపే అని కనిపిస్తుంది. ఆటోపే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద మీరు చూస్తే డిలీట్ ఆటోపే అని ఉంటుంది. కిందకే స్క్రోల్ చేయండి. ఆటోపే యాక్టివ్ ఉంది. డిలీట్ ఆటోపే ఉంటుంది. ఈ డిలీట్ ఆటోపే మీద క్లిక్ చేసి మీరైతే ఆటోపే అయితే డిలీట్ చేయండి. మీకు ఎటువంటి రూపాయి కూడా కట్ అవ్వదు. ఆటోపే డిలీట్ చేసినప్పుడు కూడా మీ యూపీఐ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం. ఆటోపే డిలీటెడ్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి డిలీట్ అయిందా లేదా అని. డిలీట్ అయితే మీకు అమౌంట్ అయితే కట్ అవ్వదు. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకోండి ఇక్కడ ఆన్ గోయింగ్లో ఏమీ లేకపోతే మీకు లేనట్టే. అచీవ్లో ఉన్న నో ప్రాబ్లం. ఆన్ గోయింగ్లో ఏం లేకపోతే ఏం కాదు. ఇప్పుడు గూగుల్ V3ని మనం అయితే పర్చేజ్ చేస్తాం. ఇది మీరు ఓపెన్ చేస్తే మీకు ఏంది గూగుల్ VE 2.5 వస్తుంది. మీకు 3 రాదు. 3 రావాలంటే మీరు ఖచ్చితంగా VPN అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ గో టు జెమినీ ప్రో మీద క్లిక్ చేస్తే మీకు అయితే వస్తుంది. ఇక్కడ చూడండి వెల్కమ్ టు జెమినీ ఇలా వస్తే ఇది మీకు రాంగ్ అని అర్థం. ఇలా రాకూడదు. మీరు ఏం చేయాలంటే VPN అయితే కనెక్ట్ చేయాలి. VPN కనెక్ట్ చేస్తేనే మీకు వస్తుంది. ఇక్కడ ఫాక్సీ VPN అయితే ఉంది. దీని యొక్క లింక్ కూడా ఇస్తాను. పైన VPN అని కనిపిస్తుంది. VPN మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే యునైటెడ్ స్టేట్స్ అమెరికాని అయితే సెలెక్ట్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అమెరికాని సెలెక్ట్ చేసుకొని పైన కనెక్ట్ ఉంటుంది. కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు గూగుల్ V3లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. క్రోమ్ని రిఫ్రెష్ చేస్తే ఇంకోండి ఈ విధంగా వస్తే మీకు రాంగు. మళ్ళీ ఒకసారి VPN ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇప్పుడు చూడండి అక్కడ VO3 ఫాస్ట్ అని ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా వస్తేనే మీకు వీడియోస్ అయితే హై క్వాలిటీలో అయితే డౌన్లోడ్ చేస్తాను. ఈ విధంగా వచ్చేదాకా చూడండి. రాకపోతే VPN ఆఫ్ చేసి మళ్ళీ అయితే ఆన్ చేయండి. ఇందాక మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అయితే ఉంది కదా, ఇంకోటి సీన్ 1 ChatGPTలో ఆ ప్రాంప్ట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తే మనకు వీడియో అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఇంకోటి జస్ట్ ఏ సెకండ్ అని ఈ విధంగా వీడియో అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ అయితే వెయిట్ చేయండి. జనరేటింగ్ యువర్ వీడియో దిస్ కెన్ టేక్ 1 or 2 minutes అని ఉంటుంది. ఈ 1 or 2 minutes అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి జనరేట్ అవుతుంది. కొంచెం ప్రాసెస్ అయితే పడుతుంది. ఇంకోటి ఇప్పుడు వీడియో అయితే నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇంకోటి వీడియో అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా మీరు కూడా ట్రావెల్ వాకింగ్ చేయాలనుకున్న వారు ఈ విధంగా అవుట్పుట్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. గూగుల్ V3 ఉపయోగించి ప్రతి ఒక్కరు విధమైన వీడియోస్ అయితే చేస్తున్నారు. మంకీ టైప్ అదేవిధంగా ఈ విధంగా చాలామంది అయితే వీడియో చేస్తున్నారు. మీకు నచ్చిన స్టైల్లో మీరు అయితే వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. దీన్ని మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి మీకు ప్లే చేసి వినిపిస్తాను. ఒకసారి అయితే చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన జర్నీ విజయవాడ నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకి. చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా. అదేవిధంగా సెకండ్ ట్రావెల్ ఆటోలో వెళ్తున్నట్టు ఈ విధంగా సెకండ్ అయితే తీసుకుందాం. సెకండ్ తీసుకొని సెకండ్ ప్రాంప్ట్ని కూడా కాపీ చేసి ఇక్కడ నేనైతే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తే సేమ్ గూగుల్ V3లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేయండి. ఏమన్నా మీరు చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎంటర్ చేసినట్టయితే జస్ట్ సెకండ్ ఇది కూడా ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. విధంగా ఏమైనా మిస్టేక్ ఉంటే ఒకసారికి 2 సార్లు చూసుకోండి. ఇప్పుడు మనం విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ట్రైన్ మిస్ కాకుండా చూసుకోవాలి. టాకింగ్ ఇన్ తెలుగు అని రాసుకుంటే మీకు తెలుగులో అయితే వస్తుంది. కొన్నిసార్లు మ్యూజిక్స్ వస్తాయి. అప్పుడు మీరేం చేయాలంటే దాన్ని రిప్లేస్ చేయండి తెలుగులో మాట్లాడుతున్నట్టు. ఇది ఒకసారి మీకైతే ప్లే చేసి చూపిస్తున్నాను. అంటే విజయవాడ స్టేషన్కి రైల్వే స్టేషన్లో వెళ్తున్నట్టు. ఇది చూసారు కదా, దీనికి ఓన్లీ మ్యూజిక్ వచ్చింది. మీరు మాట్లాడినట్టు రావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి వినిపిస్తాను. ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకో ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇంకో ప్రాంప్ట్ ఇచ్చి ఇంగ్లీష్ ప్రాంప్ట్ కొంచెం ఇంగ్లీష్లో విధంగా మాట్లాడుతున్నట్టు ఈ విధంగా అయితే వస్తుంది. ఈ పర్సన్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టు విజయవాడ స్టేషన్కి బిజీ ఎక్కువ ఉంది, క్రౌడ్ ఎక్కువ ఉందని ఈ విధంగా అయితే మాట్లాడుతున్నట్టు వచ్చింది. Hello everyone and welcome to Vijayawada railway station, one of the busiest junctions in South India. ఈ విధంగా మీరు కూడా ఈ గూగుల్ V3 ఉపయోగించి అద్భుతమైన వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇప్పుడే రెడీ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టయితే అలాంటి వీడియోస్ అయితే నేను చేయడానికి ప్రయత్నిస్తాను. గూగుల్ V3ని ఉపయోగించి మీరు అద్భుతమైన వీడియోస్ని క్రియేట్ చేయవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి వద్దనే ఉండి మీరు AI ద్వారా మీరు మంకీ స్టైల్ వీడియోస్, అదే లైఫ్ స్టైల్ వీడియోస్, అదేవిధంగా కుకింగ్ వీడియోస్, ఏ విధమైన వీడియోస్ అయినా మీరు జనరేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ప్రాంప్ట్ ఇచ్చేదాన్ని బట్టి మీకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. మీకు ప్రాంప్ట్ ఇవ్వడంలోనే మీ
టాలెంట్ అయితే ఉంటుంది. మీకు ప్రాంప్ట్ సరిగ్గా ఇస్తే మీకు సరైన అవుట్పుట్ వీడియో అయితే వస్తుంది. మీరు తెలుగులో కావాలని చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో కావాలని చేసుకోవచ్చు, హిందీలో కావాలని చేసుకోవచ్చు. మీ ఎనీ లాంగ్వేజ్ మీరు వేసే వీడియోస్ జనరేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చు. మీకు ఎటువంటి స్ట్రైక్స్ అయితే పడవు. ఏ వీడియోస్ని యూట్యూబ్లో పెడితే కొంతమంది స్ట్రైక్స్ పడతాయి అంటున్నారు, కాకపోతే ఎలాంటి స్ట్రైక్స్ అయితే పడవు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీరైతే ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేసి మీరైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. మీకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తాయి. అదేవిధంగా 9:16 రేషియోలో వీడియోస్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి. చాలామంది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి చాలామంది ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. మీరు కూడా ఈ విధమైన వీడియోస్ని క్రియేట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.